में 2020 में मैंने कहा था, मैंने अगर काम किया हो तो मेरे को वोट देना और काम नहीं किया हो तो वोट मत देना। कहा था कि नहीं कहा था? आज मैं आपके बीच में आया हूं, मैं कह रहा हूं अगर मैं ईमानदार हूं तो वोट देना, अगर मैं बेईमान हूं तो वोट मत देना, बिल्कुल मत देना। भारत माता की, भारत माता की। भ्रष्टाचार का एक ही काल, 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 भ्रष्टाचार का एक ही काल। दोनों हाथ ऊपर करके और पूरी ताकत से पूरे दिल्ली में एक संदेश आज के बाद लेकर के जाना है। भ्रष्टाचार का एक ही काल, और भ्रष्टाचार का एक ही काल, और भ्रष्टाचार का एक ही काल। भारत माता की। मैं सभी से निवेदन करूंगा कि राष्ट्र गान के लिए सभी अपने जगह पर खड़े हो जाए। राष्ट्रगान प्लीज। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग, हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंग। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे, जय हे, जय हे, जय 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 हे। भारत माता की। मेरा रंग दे बसंती चोला, हो आज रंग दे हमारे रंग दे। आपका फैसला नहीं आएगा तब तक मैं जिम्मेदारी नहीं संभालूंगा। और मैं जब तक चुनाव नहीं होते, मैंने जैसे बताया 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा। जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा। अगले 2-3 दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया। 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. తన భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి దాదాపు 5.5 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ అంటే 2 రోజుల క్రితం బయటకు వచ్చారు. తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అయితే కేజ్రీవాల్ కు ఇచ్చినటువంటి ఈ బెయిల్ కి సంబంధించినటువంటి కండిషన్స్ లో
తను ముఖ్యమంత్రిగా పేరుకు మాత్రమే అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తను ఎటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంతకాలు అంటే ఫైల్స్ పైన సంతకాలు చేసేటటువంటి వీలు సుప్రీంకోర్టు ఇవ్వలేదు. ఇక దాంతో పాటు తన ఛాంబర్ కూడా వెళ్ళొద్దనే విషయం పట్ల కూడా సుప్రీంకోర్టు కండిషన్స్ పెట్టింది. సో ఈ నేపథ్యంలో తను ఇక ప్రజల్లోకి వెళ్తాను, ఎలాగూ ఫిబ్రవరి నెల అంటే మరో 5-6 నెలల్లో ఏదైతే ఢిల్లీలో ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇక బయట నుంచి తాను సిద్ధమయ్యేందుకు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే తాను 2 రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నాననే విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. మరి ఆ రాజీనామా చేసిన తర్వాత ఏం జరుగుతుందనేది కూడా కొంత కీలకంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆ తర్వాత అటు ఏదైతే గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, వీటన్నిటిని కూడా కొంత సమీక్షించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనా తాను మాత్రం ఇక ప్రజల నిర్ణయానికే వదిలేస్తున్నాను, ప్రజలు తదుపరి ఇచ్చే తీర్పు తర్వాతే తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవడం, ఎన్నికల్లో తన పార్టీకి ఖచ్చితంగా తీర్పిస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాననే ఆశాభావాన్ని కూడా కేజ్రీవాల్ ప్రకటించారు. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంతో అటు కేజ్రీవాల్ మరో వైపు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా జైల్లో సుదీర్ఘంగా ఉండాల్సి వచ్చింది. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్నో అంశాలు కొంత గందరగోళంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇక తాను ప్రజల్లోకే నేరుగా వెళ్తాను, ముఖ్యమంత్రిగా కొనసాగలేనన్న విషయాన్ని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మొత్తానికి ఈ నిర్ణయం పట్ల మరి రానున్నటువంటి ఎన్నికల వరకు దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కేజ్రీవాల్ కు ఏ విధంగా స్వాగతిస్తారు, మరోవైపు ఎలాగైనా సరే ఈసారి దేశ రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీని కైవసం చేసుకునేటువంటి విధంగా కూడా బీజేపీ ప్రత్యేకంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రానున్నటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, రాజు, కార్యకర్తల రియాక్షన్ ఏంటి ఈ వ్యాఖ్యలపై? ఎస్, కార్యకర్తలు వీళ్ళంతా కూడా గత కొంతకాలంగా ఈ ఢిల్లీ సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తుంటే, అంటే దాదాపు 11 నెలల పాటు ఏ విధంగానైతే మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు, ఆ తర్వాత దాదాపు 6 నెలల పాటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు అధికారాన్ని ఏమాత్రం కూడా కొనసాగించే పరిస్థితులు లేవు. పైగా ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలతో కలిసి ముందుకెళ్లడమే ఇక సరైనటువంటి నిర్ణయము. సో ఈ ఉన్నటువంటి ఈ సమయాన్ని మొత్తం కూడా ఎన్నికల నోటిఫికేషన్ ప్రజల్లో ఉండటం వల్ల ఖచ్చితంగా ఇది మరోసారి కేజ్రీవాల్ ను సీఎం చేస్తుందనే అభిప్రాయాన్ని కూడా కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క హర్యానా ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా అంటే పోటీ చేస్తుంది, ఎటువంటి పొత్తులు లేకుండానే, దానిపైన కూడా కొంత కేజ్రీవాల్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల పైన కూడా ఫోకస్ పెట్టబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కొంత గందరగోళంగా ఉన్నారు. కొంతమంది పార్టీ మారేందుకు సిద్ధమవుతుంటే మరికొంతమంది ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం మీద కొంత సంశయంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.